గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మనము ఇండియన్ సొసైటీ సిలబస్ గాని చూసుకున్నట్లయితే భారతీయ సమాజ నిర్మాణం కంప్లీట్ చేసుకున్నామండి. భారతీయ సమాజ నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఒక హ్యూమన్ బాడీలో ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో అదేవిధంగా ఒక సొసైటీ అంటే ఆ సొసైటీలో ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో అదేవిధంగా భారతదేశంలో పార్ట్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఓకే, ఆ ల్యాండ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. ఓకే, వేసుకునే మన సాంప్రదాయాలు, కల్చర్స్, బట్టలు ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటున్నాయి. మన ఫెస్టివల్స్ డిఫరెంట్ ఉంటున్నాయి. సో ఇవన్నీ కలుపుకొని భారతీయ సమాజం అంటూ ఉన్నాం. ఓకే, దీన్నే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని. క్యాస్ట్ ఉంటుంది, అనేక భాషలు, కులాలు, మతాలు, జాతులు ఇవన్నీ కలిపి భారతీయ సమాజం అంటూ ఉన్నాం. ఓకే, భారతీయ సమాజం నిర్మాణం వచ్చేసి అదే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆర్ సాలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి సామాజిక సమస్యలు, సంక్షేమ యంత్రాంగం. సామాజిక సమస్యలు అంటే ఈ సొసైటీ ఉంది కదా, సొసైటీలో అనేక కులాలు, మతాలు, జాతులు, భాషలు ఇవన్నీ ఉన్నాయి కదా, అనేక ప్రాంతాలు ఉన్నాయి కదా, వాటికి ప్రత్యేకత అయితే ఉంది కదా. ఉన్నప్పటికీ దేనికి దానికి ఇండివిజువల్గా ఉండడం వల్ల, ప్రత్యేకంగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి సమస్యలు అనేవి వస్తాయి కదా. ఆ సమస్యలు ఏంటి, వాటిని సామాజిక సమాజంలో ఆ వచ్చే సమస్యలు ఏంటి, వాటిని సామాజిక సమస్యలు అంటారు. ఓకే, ఆ సామాజిక సమస్యలు ఏమి వస్తాయనేది కింద డిస్కస్ చేసుకున్నాము. అయితే ఈ సామాజిక సమస్యలు వచ్చాయి కదా, ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్ తీసుకుందాము, చిన్నపిల్లలకి మ్యారేజ్ చేయడము. సో దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. ఇంకా చూసుకున్నట్లయితే కరప్షన్ అనేది కూడా ఒక సామాజిక ఇష్యూ చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇట్లా డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఉంటారు కొంతమంది, ఎవరు చిన్నపిల్లలు, ఉమెన్స్, ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా డిస్క్రిమినేషన్ అయితే గురి అవుతూ ఉన్నారు. సో వాళ్ళకు వచ్చేసి గవర్నమెంట్ ఎటువంటి పాలసీస్ తీసుకొచ్చింది, ఏమన్నా సమాజంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని నివారించడం కోసం, పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఉమ్, ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎటువంటి పాలసీస్, విధానాలను తీసుకొచ్చింది ఇది చెప్పడమే ఇక్కడ సంక్షేమ యంత్రాంగం అంటారు. ఓకే, సో ఈ రోజు వచ్చేసి 70% సిలబస్ అయిపోతుంది. రేపు వచ్చేసి ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను, ఆ వీడియోతో ఇండియన్ సొసైటీ అయితే అయిపోతుంది. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ ఎంసీక్యూస్ ఉన్నాయి, అవి కూడా మన క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కంప్లీట్గా చూడట్లేదు, ఎందుకంటే ఎగ్జామ్ మనకు ఉంది. సో వీడియో వచ్చేసి కంప్లీట్గా చూసినప్పుడే మీకు అర్థమవుతుంది, ఇది ఆ, విని గుర్తుపెట్టుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోవట్లేదు. అది కొంచెం మోటివేషన్ ఉంటుంది, లైక్ చేయండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఇంటి కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని కూడా షేర్ చేయండి. ఓకే, మనకి ఎగ్జామ్ త్వరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. టాపిక్ ఏంటంటే సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. సోషల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడే చెప్తాను, అనేక కులాలు, మతాలు, జాతులు, ఇన్ని ఉన్నాయి, అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం ఒకటి, మా కులం ఒకటి, మా భాష, మా రాష్ట్రం మేము ఒకటి, మీ రాష్ట్రం వేరు, మీ భాష వేరు, అయితే మీ కులం వేరు, మీ మతం వేరు అలా అనే భావన మన మైండ్లో ఉన్నప్పుడు ఏమవుతాయి, పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం అనమాట. సో ఆ గొడవలు జరిగినప్పుడు ఏమవుతుంది, ఉమ్, చాలా డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతాయి కదా. ఉమ్, ధర్నాలు జరిగితే బస్సులు ఆపేస్తారు, దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ ఎన్నో వస్తాయి కదా, అది దేశానికి, దేశ ఎకానమీకి మంచిది కాదు. సో ఇవన్నీ సోషల్ ప్రాబ్లమ్స్ కిందకి వస్తాయి అనమాట. సో ఆ సోషల్ ఇక్కడ ఉన్న మ్యాటర్ అంతా మనకు అవసరం లేదు. సో ఇది వచ్చేసి సోషల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే మామూలుగా వచ్చేసి ఏ ప్రాబ్లం లేనప్పుడు ఆర్గనైజ్డ్ సొసైటీ ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, అన్ని సక్రమంగా జరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అది డిసార్గనైజేషన్ అవుతుంది, ధర్నాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, ఒకరినొకరు కొట్టుకుంటారు, అయితే వేరే కులపోల్ని కొట్టుకోవడము, చంపడం ఇట్లా చేస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలు బాల్య వివాహాలు జరుగుతాయి. ఓకే, రేపులు జరుగుతాయి. సో ఇదంతా డిసార్గనైజేషన్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, అయితే ఈ డిసార్గనైజేషన్ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది సోషియాలజిస్టులు, సామాజికవేత్తలు ఏం చెప్పారంటే, ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఎప్పుడు ఏర్పడతాయని చెప్పడం జరిగింది. ఈ 3 పద్ధతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీస్ ఉంటుంది. ఇక్కడ నేను
మీకు ఒక స్లైడ్ చూపిస్తారు. ఎడిట్. ఇక్కడ చూడండి. ఎమిలీ డర్కీమ్ ఏం చెప్పారంటే సోషల్ డిసార్గనైజేషన్ యాజ్ ఏ స్టేట్ ఆఫ్ డిస్ఈక్విలిబ్రియం అండ్ ఏ ల్యాక్ ఆఫ్ సోషల్ సోలిడారిటీ ఆర్ కన్సెన్సస్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ సొసైటీ. అంటే ఇక్కడ తెలుగులో మీకు అర్థం కావడానికి కూడా రాశారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సమాజం ఉంటుంది. ఆ సమాజంలో వచ్చేసి ఆ అస్తవ్యస్తత అనేది వస్తుంది అనమాట. ఎప్పుడు మనకు ఇండివిడ్యువాలిటీ డెవలప్ అయినప్పుడు, మనం వచ్చేసి మనమే గొప్ప అని ఫీల్ అయినప్పుడు, ఓకే, పక్కన వాళ్ళు మన స్వార్థం పెరిగినప్పుడు, పక్కన వాళ్ళని పట్టించుకోకుండా, పెద్దవాళ్ళని పట్టించుకోకుండా, ఓకే, మనకేదో పరుగు పోతుందని చెప్పేసి చిన్నపిల్లలు అప్పుడే ఆడపిల్లల్ని ఎప్పుడెప్పుడు మ్యారేజ్ చేసి బయటికి పంపించేద్దాం అన్న మైండ్ సెట్ ఉండడం వల్ల, వీటి వల్ల వచ్చేసి ఒక డిసార్గనైజేషన్ ఏర్పడుతుంది. దానివల్ల సొసైటీలో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. దాని గురించి ప్రభుత్వాలు థింక్ చేయాల్సి వస్తుంది. సో ఈ డిసార్గనైజేషన్ అనేది అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. అప్పటి వరకు నార్మల్గా ఈక్విలిబ్రియంగా ఉన్నది ఇన్ఈక్విలిబ్రియంగా అయితే మారడం, ఈక్విలిబ్రియంగా అయితే మారడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈ ఎమిలీ డర్కమ్ చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే థామస్ మరియు ఎఫ్ బ్లూనీకి ఏం చెప్పారంటే సోషల్ డిసార్గనైజేషన్ యాజ్ ఏ డిక్రీస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఆఫ్ బిహేవియర్ అపాన్ ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్స్. అంటే ఆల్రెడీ సొసైటీ ఆర్గనైజ్డ్గా ఉంది, ఎవరి పనులు తీసుకుంటున్నారు, అందరు రూల్స్ ఫాలో అవుతారు. ఎప్పుడైతే ఆ రూల్స్ బ్రేక్ చేసి వాళ్ళు బిహేవ్ చేస్తారు, అప్పుడు మాత్రమే సొసైటీలో డిసార్గనైజేషన్ అనేది ఏర్పడుతుంది. అప్పుడే సోషల్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఈ థామస్ అండ్ ఎఫ్ న్యూనీకి చెప్పడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మూవీర్ ఏం చెప్పారంటే సోషల్ డిసార్గనైజేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ by which the relationships between members of a group are shaken. అంటే ఈ సోషల్ ఆర్గనైజేషన్స్, ఈ పీపుల్స్ ఉన్నారు కదా, సో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళ మధ్య ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్స్ అనేవి దెబ్బతింటాయో, ఎప్పుడైతే వాళ్ళు రూల్స్ని ఫాలో గారో, అప్పుడు వచ్చేసి సోషల్ డిసార్గనైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల సోషల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఈ మూవీ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ కాజెస్ ఆఫ్ డిసార్గనైజేషన్. అంటే ఇదంతా కూడా మనకు అవసరం లేదండి. ఓకే, కాజెస్ అంటే ఏంటంటే ఈ సమాజంలో వచ్చేసి ఈ డిసార్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడుతుంది? అప్పుడు దాకా ఆర్గనైజ్డ్ ఉన్న సొసైటీ ఒకసారిగా డిసార్గనైజ్డ్ ఎప్పుడవుతుందంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ మోర్స్ అండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మోర్స్ అంటే ఏంటంటే కస్టమ్స్ అనమాట. అంటే ఎన్నో తరాల నుంచి హిందువుల ప్రకారం వచ్చేసి బాల్య వివాహాలు చేసుకోవాలి, లేకపోతే సతీని ఫాలో అవ్వాలి, ఇట్లాంటి కస్టమ్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలని చెప్పేసి కొన్ని చెప్తూ ఉన్నాయి కదా హిందూ చట్టం ప్రకారం ఒకప్పుడు. సో ఇలాంటివి ఇంకా ఫాలో అవుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సోషల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి అనమాట. ప్రజెంట్ వచ్చేసి ఒకప్పుడు వేరు కదా, మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు వచ్చారు. సో ఈ సతీని బ్యాన్ చేయాలని చెప్పేసి వాళ్ళు, ఎందుకంటే ఎడ్యుకేట్ అయ్యారు కాబట్టి ఒక ఇనిషియేషన్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, అలానే మారుతున్న కాలాన్ని బట్టి ఈ పాత హిందూ చట్టాలు, లేకపోతే క్రిస్టియన్ చట్టాలు, ముస్లిం చట్టాలు, సో ఈ ఈ బుర్కాలు, పరదాలు, సో ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి కదా సొసైటీలో. అవన్నీ ఉండకూడదు, ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు. మోడర్న్ సొసైటీలో ఉన్నాము, వెస్టర్న్ కల్చర్ని ఫాలో అవుతున్నాము, మన వాల్యూస్ని కూడా మనం ఫాలో అవుతున్నాము. సో అందువల్ల ఇవన్నీ ఎప్పుడు ఉంటున్నాయంటే పాత కస్టమ్స్ని ఫాలో అవ్వడం వల్ల, మోర్స్ అంటే పాత కస్టమ్స్ అనమాట. ఓకే, అవి ఫాలో అవ్వడం వల్ల వస్తున్నాయి. అంటే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మెన్ ట్రైస్ టు రెగ్యులేట్ లివ్స్ ఆఫ్ ఫీమేల్స్. అంటే ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతసేపటికి ఆడవాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళ లైఫ్ నేను చెప్పినట్టు తినాలి, నేను మగాడిని చెప్పినట్టు అని వైఫ్ని ఇట్లా డిమాండ్ చేయడము జరుగుతూ ఉంది. మనం ప్రతి ఒక్క ఫ్యామిలీలో చూస్తూ ఉంటాం అది. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మెజారిటీ ట్రైస్ టు రెగ్యులేట్ మైనారిటీ పీపుల్. అంటే మేము ఎక్కువ ఉన్నాము, ఓకే, మేము రెడ్డీస్, అప్పర్ క్యాస్ట్, మేము చెప్పినట్టు మీరు తినాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము, మేము చౌదరీస్, మేము చంపేస్తాము, లేకపోతే మేము గొల్లా వల్జీ, ఎస్సీ ఎస్టీ సంథింగ్ ఒకరి మీద ఒకరు ఇట్లా దూషణలు చేసుకోవడము, ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడము, లేకపోతే మేము డబ్బు ఉన్నోడు వచ్చేసి డబ్బు లేనోడిని హింసించడము. సో ఇట్లాంటి మైండ్ సెట్ అనమాట. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సోషల్ డిసార్గనైజేషన్ ఏర్పడుతుందని చెప్పేసి
వీళ్ళు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ వన్ గ్రూప్ టు అనదర్ గ్రూప్. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు లోవర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు వ్యవసాయమో లేకపోతే ఈ అగ్రికల్చర్లో వాళ్ళకి హెల్ప్ చేయడమో లేకపోతే పై అప్పర్ క్యాస్ట్ వాళ్ళు హెల్ప్ చేయడమో జరిగేది. కానీ ఎప్పుడైతే ఈ మోడర్నైజేషన్ వెస్టర్నైజేషన్ ఇవి స్టార్ట్ అయ్యాయో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి రిఫార్మ్స్ ఇట్లాంటివి స్టార్ట్ అయినాయో ప్రపంచంలో, ప్రపంచీకరణ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అందరూ వచ్చేసి వాళ్ళ యొక్క వృత్తిని మార్చుకోవడం జరిగింది. ఆక్యుపేషన్ ఎట్లా మార్చుకున్నారంటే ఆ, ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు టౌన్స్కి వెళ్తున్నారు కదా, మైగ్రేట్ అవుతున్నారు కదా, అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఏదో ఒక చిన్న జాబ్లో జాయిన్ అవుతున్నారు, రిక్షాలు దొక్కుతున్నారు. సో వాళ్ళ ఆక్యుపేషన్ అయితే మారింది కదా, వాళ్ళ వృత్తి అయితే మారింది కదా, బార్బర్స్గా మారుతున్నారు. లేకపోతే ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటున్నారు, టిఫిన్ బండి. సో ఇట్లా మారింది కదా. దానివల్ల ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న పనులు అగ్రికల్చర్ వర్క్స్ చేయడానికి అప్పటి వరకు సోమరిపోతులుగా ఉన్న ఆ ల్యాండ్ లార్డ్స్ ఏమవుతున్నారంటే డిస్క్రిమినేట్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు విలేజెస్. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా సోషల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పడం. అదేవిధంగా ఇండివిజువలైజేషన్ అన్నమాట. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ వన్ గ్రూప్ టు అనదర్ గ్రూప్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఉమెన్ స్టార్టెడ్ టు వర్క్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అవుట్ ఆఫ్ హోమ్. నెక్స్ట్ లో కాస్ట్ పీపుల్ థ్రోన్ అవే ట్రెడిషనల్ వర్క్స్. అంటే ఒకప్పుడు వచ్చేసి ఉమెన్స్ వచ్చేసి ఇంట్లోనే ఉండాలని భావన ఉండేది మన కల్చర్స్ ప్రకారం, మన ట్రెడిషన్స్ ప్రకారం, కస్టమ్స్ ప్రకారం. కానీ ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఎవ్రీ ఫీల్డ్లో ఉంటున్నారు. సో ఇట్లా ఆక్యుపేషన్ అనేది మారుతూ ఉంది. సెకండ్ థింగ్ కానీ చూసుకున్నట్లయితే లోవర్ కాస్ట్ పీపుల్ వచ్చేసి వాళ్ళు చేసే వృత్తి అనేది కూడా ఇప్పుడు మారింది. వాళ్ళు అన్ని ఫీల్డ్లో ఉంటున్నారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆ, వీళ్ళ రైట్స్ కోరుకోవడము, మేము కూడా ఎదుగుతున్నాము, మాకు కూడా రైట్స్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి తిరగబడ్డము, మీరు లోవర్ కాస్ట్ అన్నట్లు, లేకపోతే మీరు ఆడవాళ్ళు అన్నట్లు ఆపోజిట్ నుంచి తిరగబడ్డం, ఇట్లా కాన్ఫ్లిక్ట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉన్నాయి. దీనివల్ల సోషల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇండివిజువలైజేషన్. ఇండివిజువలైజేషన్ అంటే ఏంటంటే మ్యాన్ టుడే థింక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ గురించి మనుషులు వచ్చేసి వాళ్ళ సెల్ఫ్ గురించి ఆలోచించుకుంటున్నారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, నా స్వార్థం నేను చూసుకున్నప్పుడు పక్కన వాళ్ళకి హర్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల కూడా సామాజిక సమస్యలు అనేవి వస్తున్నాయి అనమాట. ఓకే, స్వార్థం చూసుకోవడం వల్లే కదా పక్కోళ్ళకి వచ్చేసి ఎస్సీ ఎస్టీలు అండ్ బీసీలు వీళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు, వాళ్ళు తక్కువ క్యాస్ట్ అనే భావన ఎప్పుడు వస్తుంది, మన స్వార్థం మనం చూసుకున్నప్పుడు. అందరూ సమానం అనుకున్నప్పుడు వస్తుందా? రాదు. ఓకే, అందరికీ సామాజిక న్యాయం అనేది జరగాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ ది రోల్ అండ్ స్టేటస్ ఆఫ్ ది ఇండివిజువల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షన్. సెకండ్ పాయింట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ వన్ గ్రూప్ టు అనదర్ అని చెప్పేసి. సో అట్ ది సేమ్ వే ఇక్కడ కూడా వచ్చేసి మారుతున్న కాలాన్ని బట్టి వృత్తులు, వాళ్ళు చేసే పనులు, జాబ్స్ మారుతూ ఉన్నాయి. సోషల్ స్టేటస్ కొంతమంది పెరుగుతూ ఉంది, కొంతమంది తగ్గుతూ ఉంది. సో వీటి వల్ల ఆ డిఫరెన్సెస్ వల్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి, దానివల్ల సోషల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇవే కాకుండా ఇంకా చూసుకున్నట్లయితే ఈ సోషల్ రూల్స్ని అతిక్రమించడం, సమాజంలో అప్పటి వరకు పెట్టుకున్న రూల్స్ ఉంటాయి కదా, అలాంటివి అతిక్రమించడం. నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషను, కల్చరల్ ల్యాగ్, న్యాచురల్ క్యాటాస్ట్రోఫ్స్ అంటే ఈ వాతావరణ సమస్యలు, ఈ ఫ్లడ్స్ రావడం కానీ, లేకపోతే భూకంపాలు, వీటి వల్ల కూడా ఈ ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ జరిగి అప్పుడు ఈ దొంగతనాలు కానీ, లేకపోతే ఈ ఫుడ్ స్కార్సిటీ వల్ల కానీ, మైగ్రేషన్ వల్ల కానీ, ఇట్లాంటి వాటి వల్ల ఎన్నో ఇష్యూస్ అయితే, సోషల్ ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. ఓకే, ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం కావాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మెయిన్ అన్నమాట. అయితే ఇక్కడ వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నారు. అంటే ఈ సొసైటీలో ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని మనం చూసుకున్నట్లయితే ఆడవాళ్ళు, ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ అనమాట. ఓకే, ఆడవాళ్ళు, పిల్లలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ, వీళ్ళని మార్జినలైజ్డ్ గ్రూప్స్ అంటారు. మైనారిటీ గ్రూప్స్ అంటే ఎవరంటే అది భాష పరంగా అవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువ ఉన్నారు అనుకుందాం, హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకుందాం. ఎవరు డామినేషన్ ఉంటుంది, హిందీ మాట్లాడే వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, మా భాషని అంతా ప్రమోట్ చేయాలి, మాదే గొప్ప భాష అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది అనమాట. అప్పుడు మేము కూడా, మాకు కూడా భారత రాజ్యాంగంలో హక్కు ఇచ్చింది, మాది కూడా అఫీషియల్ లాంగ్వేజ్, మాది కూడా వచ్చేసి షెడ్యూల్ లాంగ్వేజ్, మాది కూడా వచ్చేసి ఆర్టికల్ 341 క్లాస్ 1 ప్రకారం మాకు కూడా రైట్ ఉంది. మాది అందులో క్లాసికల్ లాంగ్వేజ్, మాకు 1500 ఇయర్స్ చరిత్ర ఉంది, అలా డిస్కస్ చేసుకున్నాం కదా ముందు క్లాసెస్లో అని మనం కూడా తిరగబడతాం అనమాట. సో
ఇలా గొడవలు వస్తున్నాయి. మైనారిటీ గ్రూప్స్, నెక్స్ట్ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళు 60-70 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి పని చేయలేరు. వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి డైలీ ఫుడ్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది పట్టించుకోకపోతే? ఆకలితో చనిపోవడం జరుగుతుంది వాళ్ళు. ఓకే. సో అలా ఎప్పుడు చేయకూడదు అనమాట. నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ పీపుల్, వాళ్ళు కూడా వర్క్ చేయలేరు, వాళ్ళకు కూడా ఫుడ్ కావాలి. సో ఇక్కడ ఇవన్నీ సోషల్ గ్రూప్స్. సొసైటీ అంటే ప్రతి ఒక్కరు ఉంటారు కదా, దాంట్లో ఆర్గనైజ్డ్గా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఫుడ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రతి ఒక్కరికి వాటర్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఇట్లా ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సరే వాళ్ళందరూ కూడా వల్నరబుల్ గ్రూప్స్ కిందకే వస్తారు. వాళ్ళల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉమెన్స్, చిల్డ్రన్స్, మార్జినలైజ్డ్ గ్రూప్స్, మైనారిటీ గ్రూప్స్, ఎల్డర్లీ పర్సన్స్, అది పెద్దవాళ్ళు, హ్యాండిక్యాప్ పీపుల్. ఓకే. ఈ వల్నరబుల్ గ్రూప్స్ అనమాట. ఓకే. అయితే సోషల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి సాంప్రదాయాల పరంగా మనం ఎటువంటి సోషల్ ప్రాబ్లమ్స్లో ఎవరు ఫేస్ చేస్తున్నారు చూసాము. అయితే ఏ ఏ సెక్షన్స్ వైజ్ ఫేస్ చేస్తున్నారు చూద్దాం అనమాట. ఓకే. ట్రెడిషనల్ ప్రాబ్లమ్స్ కానీ చూసుకున్నట్లయితే, ట్రెడిషనల్గా సాంప్రదాయ పరంగా కస్టమ్స్ పరంగా కానీ చూసుకున్నట్లయితే మనము డౌరీ అంటే కట్నాలు తీసుకోవడం, ఇది ఒక దరిద్రమైన సంస్కారం అనమాట ఉంది. ఓకే. డౌరీ, అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్, చిన్నపిల్లలకి మ్యారేజ్ చేయడము చిన్న వయసులోని, అదేవిధంగా చిన్నపిల్లల్ని పనిలో పెట్టడము 5 ఇయర్స్ నుంచి. 5 ఇయర్స్ ఇంటి దగ్గర చూస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు పనులు చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది. అండ్ ఈ క్యాస్టిజము, అన్టచబిలిటీ, ఇవన్నీ కల్చర్కి సంబంధించింది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఫాలో అవుతూ ఉన్నాం అనమాట. ఓకే. మోస్ట్లీ వచ్చేసి ఇది ఇండియాలో చూడొచ్చు. అదేవిధంగా వచ్చేసి ఎక్కడైతే లో ఇన్కమ్ ఉంటుంది, ఎక్కడైతే ఫుడ్ సరిగా ఉండదు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఈ చైల్డ్ లేబర్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ థింగ్ అని చూసుకున్నట్లయితే ఓవర్ పాపులేషన్. అంటే పాపులేషన్ ఎప్పుడైతే జనాభా పెరుగుదల ఎప్పుడైతే జరుగుతుందో, సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో వచ్చేసి ఒక్కరే పని చేసే వాళ్ళు ఉన్నారు, 10 మెంబర్స్ తింటూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? ఆ ఒక్క ఇన్కమ్ 10 మెంబర్స్కి ఎన్ని రోజులు ఇస్తుంది? నెక్స్ట్ వాళ్ళు ఒక పూట తినాల్సి వస్తుంది. ఓల్డ్ సినిమాలు చూస్తూ ఉంటాం. ఓకే. ఇది ఓవర్ పాపులేషన్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్, అంటే ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉండడం వల్ల సమస్యలు వస్తాయి. ఏంటంటే పేదరికం కానీ, లేకపోతే శానిటేషన్ అంటే పరిశుభ్రత లేకపోవడం కానీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్, ఇల్లు లేకపోవడము, స్లమ్స్, అన్ఎంప్లాయ్మెంట్. స్లమ్స్ అంటే తెలుసు కదా మీకు, మురికివాడలు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు లేకపోవడము, కరప్షన్, లంచాలు తీసుకోవడము, రీజనలిజం అంటే ప్రాంతీయ భావం, లాంగ్వేజ్, భాషల మధ్య గొడవలు, ఇలాంటి వాటి వల్ల కూడా ఇవన్నీ ఎకనామికల్ కాజెస్ అనమాట. వీటి వల్ల కూడా సోషల్ ఇష్యూస్ అని వస్తాయన్నమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్, అంటే చదువు వైజు, విద్య వైజు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో చూసుకున్నట్లయితే సొసైటీలో లిటరసీ రేట్ అనేది తక్కువ ఉండడం వల్ల, ప్రైమరీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. అంటే అందరూ బీటెక్స్ కంప్లీట్ చేస్తున్నారు, నేను బీటెక్ అయింది పలానా యూనివర్సిటీలో చెప్పుకున్నారు, కానీ మనకైతే నాలెడ్జ్ ఉండట్లేదు. ఉమ్, మనం వచ్చేసి పెద్ద పెద్ద మోటార్స్ డీల్ చేసి వస్తాము, ఎలక్ట్రికల్ ట్రిపుల్ అట్లా చేసేసి ఇంటి దగ్గరికి వచ్చేసి కరెంట్ పోతే స్విచ్ బిగడానికి మనకు నాలెడ్జ్ ఉండదు, యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉంది. కానీ బిగ్ బాస్ ఇట్లాంటి వాటికి అయితే ర్యాలీస్ చేస్తాము, ఉమ్, వాళ్ళు ఏదో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఇద్దరు లేస్తే డెవలప్మెంట్ అంటే సినిమా వాళ్ళు, టీవీలో కనిపిస్తే చాలు వాళ్ళు ఏదో గొప్పోళ్ళు. కానీ మనం టికెట్ పెట్టుకుంటున్నాము, మన వాళ్ళని ఫేమస్ చేస్తున్నాం అని చెప్పేసి మర్చిపోతూ ఉన్నాము. ఓకే. ఇంకా చూసుకున్నట్లయితే ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ నీడ్ అండ్ ట్రైనింగ్ ఎడ్యుకేటెడ్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే మన దగ్గర రిసోర్సెస్ లేకపోవడము, మనుషులకు ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఈ మేనేజ్ చేసుకోవడం కానీ, మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం అనమాట. ఓకే. ఇవన్నీ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్. ట్రెడిషనల్ పరంగా ఓవర్ పాపులేషన్ ఉంది, ఎకనామిక్ పరంగా ఏమైనా చూసుకున్నాము, ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా చూసుకున్నాము. ఇది వచ్చేసి ఒక ఎస్ఏ రాయించండి మెయిన్స్, సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్లో కానీ, లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్. ఓకే. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే వయోలెన్స్ బేస్డ్ అనమాట. అంటే వయోలెన్స్ బేస్డ్ అంటే గొడవలు ఎట్లా జరుగుతాయని చూసుకున్నట్లయితే డొమెస్టిక్ వైలెన్స్, ఎస్పెషల్లీ వచ్చేసి ఆడవాళ్ళు. మగవాళ్ళు నేను చెప్పింది వినాలని చెప్పడం, ఆడవాళ్ళు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, లేకపోతే కొడతారు, తాగొచ్చి కొడుతూ ఉంటారు, వాళ్ళు భరించి మళ్ళీ కాపురం చేస్తూ ఉంటారు. ఇటువంటి డొమెస్టిక్ వైలెన్స్ వస్తాయి అనమాట. ఓకే. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే వయోలెన్స్ అండ్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, అదే సేమ్ అదేనండి. అదేవిధంగా వయోలెన్స్ అగైనెస్ట్ ఎస్సీ అండ్ కమ్యూనల్ వయోలెన్స్, టెర్రరిజం, నక్సలిజం, ఇవన్నీ కూడా వైలెన్స్ బేస్డ్ అనమాట. నెక్స్ట్ కానీ చూసుకుంటే అడిక్షన్స్ బేస్డ్ అనమాట. అంటే డ్రగ్స్కి, ఆల్కహాల్కి, టొబాకో, పొగాకు, వీటిగా బానిసలు అవ్వడం వల్ల సొసైటీలో ఏమవుతున్నాయి, నీకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. దానివల్ల క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంది. క్రైమ్ రేట్ అంటే ఏంటి? ఉమ్, ఆ, అది ఆ మందు తాగడం వల్ల బ్రెయిన్ సరిగా పనిచేయదు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. సో దానివల్ల ఈ రేపులు కానీ, గ్యాంగ్ రేప్స్ చూస్తూ ఉన్నాము. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి మైండ్ పనిచేయదని చెప్పేసి మనం చదువుకుంటూ ఉన్నాం. ఓకే. సో ఇవన్నీ ఇష్యూస్ అన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే జెండర్ డిస్క్రిమినేషన్.
అంటే మంది ప్యాట్రియార్కల్ సొసైటీ అని చెప్పి. ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే ఫాదర్‌కి వచ్చేసి మెయిన్ రోల్ ఉంటుంది. అతనే ఫ్యామిలీ హెడ్ ఉంటాడనమాట. సో, మిగ భార్య ఖచ్చితంగా చెప్పింది వినాల్సిందే. అతను చెప్పింది వినాల్సిందే అనమాట. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే మేల్ డామినేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఫీమేల్ ఫర్టిసైడ్, మేల్ డామినెన్స్, డిప్రైవింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఫీమేల్స్ అంటే ఆహ్, ఆడవాళ్ళకనేది తగిన గౌరవం లేకపోవడము, లేకపోతే వాళ్ళొచ్చేసి ఎడ్యుకేషన్‌కి దూరం చేయడం, లేకపోతే ఈ డొమెస్టిక్ వయలెన్స్‌కి ఇబ్బంది పెట్టడము. అదేవిధంగా మేల్ డామినేషన్ ఎక్కువ ఉండడం వల్ల మాకు ఆడపిల్లలొద్దు అనే భావనతో ఆడపిల్లల్ని ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్కాన్ చేపించి వాళ్ళని చంపేసేయడం. ఓకే. ప్రెగ్నెన్సీ తీపించేయడము, లేకపోతే ఈ పుట్టాక వాళ్ళని చంపేయడమో, లేకపోతే ఎక్కడైనా వదిలేసేయడమో, ఇట్లా ఎన్నో సిట్యుయేషన్స్ చూస్తూ ఉన్నాము. ఇండియన్ సొసైటీ అంటే మనము బుక్ చదివేసి దాంట్లో ఉన్న వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం అయితే కాదండి. గుర్తుపెట్టుకోండి. అక్కడున్న వర్డ్స్ వేరు, నేను చెప్తుంది వేరు కదా! సో, ఇట్లా ఉంటుందనమాట. అవి చూసినప్పుడు మనకు హిస్టరీ అంతా గుర్తు రావాలి. దాని వెనకున్న హిస్టరీ. సో, అది ఇండియన్ సొసైటీ అనమాట. ఓకే. జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉందనమాట. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ పరంగా చూద్దాం. ట్రెడిషనల్ పరంగా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఏముంటాయి. డౌరీ తీసుకుంటూ ఉన్నాము. చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆచారాల ప్రకారం వస్తూ ఉన్నాయన్నమాట. చైల్డ్ లేబర్ చిన్నపిల్లలు వచ్చేసి పనులు చేపించడం వాళ్ళ దగ్గర కంపెనీస్‌లో క్యాస్టిజము, హ్మ్, ఈ అన్‌టచబుల్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా! అయితే ఆహ్, ఇవన్నీ ఒక ట్రెడిషన్ ప్రకారం మన హిందూ చట్టం ప్రకారం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఫాలో అవుతున్నాం. అయితే ఈ డౌరీ అంటే ఏంటో చూసుకున్నట్లయితే వీటిలో డౌరీ అంటే ఏంటి? డోరబుల్ మనిషి ఏం చేస్తాడు? కట్నం తీసుకుంటాడు. హ్మ్. ఇది ఎక్కడుందంటే మనుశాస్త్రంలో అయితే ఉందంట. మనుశాస్త్రం ఏం చెప్తుందంటే ఇది హిందూ టెక్స్ట్ అనుకోండి. ఇది ఏం చెప్తుందంటే ఆహ్, కొన్ని అంటే ఖచ్చితంగా ఈ మన ఆచార సంప్రదాయాల్ని ఫాలో అవ్వాలి. అంటే ఒకప్పుడు సతీ ఉండేది, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండేది. ఇవన్నీ ఎక్కువ ఉండేవి కదా! ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఉన్నాయి కదా! ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పేసి ఆ ధర్మం చెప్తదనమాట. అందులో ఈ డౌరీ ఒకటి. డౌరీ అంటే ఏంటి? కట్నం తీసుకోవడం. కట్నం మనీ గాని, గోల్డ్ గాని ఇట్లా డ్యూరబుల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీ, హ్మ్. ఇవన్నీ గూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. దాన్నే డౌరీ అంటారు. అయితే ఈ డాక్యుమెంట్ ప్రూఫ్ గాని చూసుకున్నట్లయితే ఈ ఎపిక్ ఎరా 200 బీసీ నుంచి 700 ఏడీ ఈ మధ్యలో అప్పుడు గూడా మనం చూడొచ్చనమాట. ఈ డౌరీ కట్నం గురించనమాట. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కట్నాలు తీసుకోవడం వల్ల ఆహ్, ఎకనామిక్ ఈ పేరెంట్స్ ఉంటారు చూసారా? అమ్మాయి తల్లిదండ్రులొచ్చేసి వాళ్ళకి హ్యూజ్ ఎకనామిక్ బర్డెన్ అయితే వస్తుందనమాట. గుర్తుపెట్టుకోండి. డబ్బు అనేది, కట్నం అనేది మనం అడిగి తీసుకోవడం గాదు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పెంచలేక మనతో పంపించట్లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పిల్లల్ని పెంచలేక మనతో పంపించట్లేదు. మనం మ్యారేజ్ గురించి అప్పుడు చదువుకున్నాం. మ్యారేజ్ సిస్టమ్ అనేది ఎట్లా మారింది? హ్మ్. మ్యారేజ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అది ధర్మం అనే స్టేజ్ నుంచి నీకు నేను యూజ్ అవుతాను, నాకు నువ్వు యూజ్ అవుతావు. ఒకరికొకరు యూజ్ కానప్పుడు విడిపోదాం అనే స్టేజ్‌కొచ్చేసిందనమాట. ఓకే. నిద్ర లేసినప్పటి నుంచి ఇంట్లో ఎవ్రి వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అటు తిరుగుతూనే ఉంటారు. ఏదో వర్క్. కంప్లీట్ వర్క్. ఆల్‌వేస్. విలేజెస్‌లో అయితే మీరు చూడొచ్చు. టౌన్‌లో అయితే అవసరం లేదు. పని మనుషులు ఉంటారు. చేస్తూ ఉంటారు. వీళ్ళు కూర్చొని టీవీల ముందు డిస్కషన్‌లు పెట్టుకుంటూ ఉంటారు. ఓకే. సో, కట్నం తీసుకోవద్దు. ఓకే. ఈ పేదవాళ్ళు గాని చూసుకున్నట్లయితే వాళ్ళ పిల్లలకి అంతంత కట్నం ఇచ్చేసి మ్యారేజెస్ వాళ్ళు చేయలేరు. సో, దానివల్ల ఆహ్, ఇంట్లోనే పెట్టుకుంటే ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తదో, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారో తెలీదు. ఇన్ని సిట్యుయేషన్స్ అనేవి మైండ్‌లో ఉంటాయి కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. అదే విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళ అట్లా కట్నాలివ్వడానికి అప్పులు జేస్తారు. అప్పులు జేయడం వల్ల ఖచ్చితంగా చాలా అంటే చాలా కొంతమంది సూసైడ్ చేసుకుంటారనమాట పెళ్లి చేసిన తర్వాత. ఓకే. అదే విధంగా డొమెస్టిక్ వయలెన్స్ అంటే ఇప్పుడు సగం కట్నం ఇస్తాము, తర్వాత ఇస్తామని ఆ తర్వాత కట్నం కోసం గూడా ఓల్డ్ మూవీస్‌లో అయితే చూడొచ్చు. ఓకే. ఆ తర్వాత కట్నం కోసం గూడా ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడము, ఎక్కువ పని చేపించడము, ప్రతిదానికి కొట్టడము, తిట్టడము. సో, ఇవన్నీ ఎవ్రీథింగ్ కమింగ్ అండర్ ద డొమెస్టిక్ వయలెన్స్. ఓకే. నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే ఈ డొమెస్టిక్ వయలెన్స్ వల్ల ఎన్నో సూసైడ్స్ చూస్తూ ఉన్నాం. ఈ కట్నాల వల్ల. అదేవిధంగా సెక్సువల్, ఫిజికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది మ్యారీడ్ ఉమెన్. పెళ్లయిన తర్వాత వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడము. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఈ డౌరీ వల్ల జరుగుతాయి గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు కూడా మనుషులే. వాళ్ళతో
మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళకి కూడా సేమ్ హక్కు ఉంది. ఓకే. అయితే రిపోర్ట్స్ గాని చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా 8455 డెత్స్ అయితే చనిపోతూ ఉన్నారు. ఈ డౌరీ వల్ల, ఈ నీచాతి సంస్కృతి వల్ల చనిపోతూ ఉన్నారనమాట ఆడవాళ్ళు. ఓకే. అయితే ఈ ఎన్సీబీ రిపోర్ట్ 2014 నేషనల్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అంటారు కదా. సో ఈ క్రైమ్ రిపోర్ట్స్ అన్ని స్వీకరిస్తూ ఉంటుంది. ఎంత క్రైమ్ జరుగుతుంది, ఎంత పర్సెంటేజ్ జరుగుతుంది, చైల్డ్ మీద ఎంత, ఉమెన్స్ మీద ఎంత, ఎస్సీ ఎస్టీల మీద ఎంత, ఇట్లా కలెక్ట్ చేస్తూ ఉంటుంది కదా డేటా. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే అబౌట్ 1 lakh కేసెస్ డొమెస్టిక్ వైలెన్స్ అగైన్స్ట్ మ్యారీడ్ ఉమెన్ యాజ్ పర్, అంటే డొమెస్టిక్ వైలెన్స్ డెత్స్ వచ్చేసి 8455. అయితే ఈ డొమెస్టిక్ వైలెన్స్ కానీ చూసుకున్నట్లయితే 1 lakh మెంబర్స్ పర్ ఇయర్ అనమాట. అంటే వీళ్ళలో ఎంతమంది చచ్చిపోతున్నారు, 8455 మెంబర్స్ అయితే చనిపోతున్నారు. ఇది రిపోర్ట్ జరిగింది. ఓకే. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే రిజల్యూషన్స్ అంటే ఏంటి, ఏ చట్టాలు తీసుకొచ్చింది గవర్నమెంట్, ఇందాకే చెప్పుకున్నాం మనం. మళ్ళీ స్లైడ్ చూపిస్తాను మీకు. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, సోషల్ ఇష్యూస్ ఇప్పుడు దాకా చెప్పాను నేను ఒక టాపిక్. ఇప్పుడు సంక్షేమ యంత్రాంగం గురించి, అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ గురించి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. 2 టాపిక్స్ ఒకేసారి కవర్ అవుతాయి అనమాట. ఓకే. గవర్నమెంట్ రెజల్యూషన్స్ కానీ చూసుకున్నట్లయితే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది 1961లో తీసుకురావడం. చట్టాన్ని రద్దు చేస్తూ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది 1961లో. అయితే ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా కట్నాన్ని డిమాండ్ చేసినా, తీసుకున్నా, లేకపోతే ఆఫరింగ్, ఎవరైనా నేను కట్నం ఇస్తానని ముందే వాళ్ళు ఆఫర్ చేసినా సరే అది కూడా పనిషబుల్ అఫెన్స్, అది ఖచ్చితంగా శిక్షిస్తారు దానికి. అయితే దీనికి కానీ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల కంటే నాట్ లెస్ దాన్ 5 years, 5 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష ఉంటుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష ఉంటుంది. 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల కంటే ఎక్కువ అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే 15,000 అమౌంట్ అనేది కూడా వాళ్ళకి క్యాష్ ఫైన్ అనేది వేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీడియా కూడా ఈ కట్నాన్ని వీటిని ప్రమోట్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇచ్చినట్లయితే అది కూడా పనిషబుల్ అఫెన్స్, దాన్ని కూడా శిక్షిస్తారు అనమాట. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే సెకండ్ పాయింట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫ్రేమ్డ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ప్రజెంట్స్ టు ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్ రూల్స్ 1985. అంటే ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 1985లో ఒక పాలసీని, ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాని ప్రకారము ఇవ్వచ్చు, ఏది కట్నం కిందకు వస్తుంది, ఏది కట్నం కిందకు రాదు అనే రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇండియన్ పీనల్ కోడ్ లో ఏ చట్టాలు ఉన్నాయి, ఏ ఐపీసీ సెక్షన్స్ అనేవి ఈ డొమెస్టిక్ వైలెన్స్, ఈ డౌరీ, వీటికి అగైనెస్ట్ గా ఉన్నాయో చూద్దాం అనమాట. సెక్షన్ 304B ఏం చెప్తుందంటే, ఈ డౌరీ డెత్ ఈస్ ఏ స్పెసిఫిక్ పనిషబుల్ అఫెన్స్ విచ్ హ్యాస్ పనిష్మెంట్ ఆఫ్ 7 years. అంటే ఎవరైతే డౌరీ తీసుకుంటారో ఈ సెక్షన్ ప్రకారం ఏం చేస్తారంటే 7 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధిస్తారనమాట. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ డౌరీ ఇలాంటి ఈ సమస్యల వల్ల ఎవరైనా చనిపోతే ఆడవాళ్ళు, వాళ్ళకి వచ్చేసి 7 years ఆఫ్, ఎప్పుడు అది కూడా 7 సంవత్సరాల లోపల కానీ చనిపోతే వాళ్ళకి వచ్చేసి, వాళ్ళకి చనిపోయే ముందు వాళ్ళ శరీరం మీద ఏమన్నా కాలిన గాయాలున్నా, లేకపోతే ఏదైనా దెబ్బలు తగలున్నా, ఏదైనా అనుమానాస్పద స్థితిలో వచ్చేసి వాళ్ళు చనిపోయినా సరే ఈ 7 years ఇంప్రిజన్మెంట్ అనేది వేస్తారనమాట. సారీ, ఈ 7 years ఇంప్రిజన్మెంట్ అనేది జైలు శిక్ష అనేది వేస్తారనమాట. ఓకే. ఇంకా సమ్ కేసెస్లో కానీ చూసుకున్నట్లయితే ఉరి శిక్ష కూడా విధించవచ్చు, గుర్తుపెట్టుకుంటారు. డెత్ సెంటెన్స్ కూడా విధించవచ్చు అనమాట, గుర్తుపెట్టుకో. సో అందుకే వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 113B ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఆడవాళ్ళ మీద ఇట్లా చేసి, ఇట్లా వాళ్ళ దగ్గర కట్నం తీసుకొని, లేకపోతే వాళ్ళని హింసించి వాళ్ళు చనిపోయేలా చేస్తారు చూసావా, వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకునేలా చేస్తారు. వాళ్ళని బాగా హింస పెట్టేసి, ఇంకా నాకు ఈ లైఫ్ వద్దు, నేను చనిపోతా అని చెప్పేసి. సో ఎవరైనా వీటి నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తే గానీ వాళ్ళది కూడా ఖచ్చితంగా శిక్షిస్తారు అనమాట. అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సెక్షన్ 113A ఆఫ్ ద ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఇది బి యాక్ట్, ఇది ఏ యాక్ట్. 113లో ఏం చెప్తుందంటే,
ప్రిజంప్షన్ ఆఫ్ అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే వీళ్ళు హింసించి వాళ్ళంతట వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయేలా చేయడం అనమాట. సో అట్లా చేసినట్లయితే, వాళ్ళని హింసించినట్లయితే అది 1961 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారము నేరము. సో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి 7 సంవత్సరాలు జైలు శిక్ష, 15,000 విధించడమో, లేకపోతే జుడిషియరీ కానీ ఫీల్ అయితే న్యాయ వ్యవస్థ ఊరి శిక్ష కూడా వేధిస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఐపీసీ 302 ఏం చెప్తుందంటే జుడిషియరీ క్యాన్ ప్రిజ్యూమ్ డౌరీ డెత్ ఇన్ స్పెసిఫిక్ ఎవిడెన్స్ కేసెస్ అండర్ ద ఐపీసీ 302. అంటే ఈ ఐపీసీ 302 ప్రకారము వాళ్ళు గాన కొన్ని కేసెస్లో అంటే వాళ్ళు కానీ ఫీల్ అయితే ఖచ్చితంగా వీళ్ళు చాలా తప్పు చేశారు, వీళ్ళు చాలా హింసించారు, వీళ్ళకి ఉరిశిక్ష వేయొచ్చు అని ఫీల్ అయితే ఖచ్చితంగా ఉరిశిక్ష విధిస్తారు అనమాట. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఢిల్లీ నిర్భయ కేసు చూసాం కదా, చాలా హింస జరిగింది కదా, సో వాళ్ళకి ఉరిశిక్ష విధించారు కదా. సో ఇట్లా ఉరిశిక్ష కూడా విధిస్తారన్నమాట ఐపీసీ 302 ప్రకారం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఐపీసీ 406 ప్రకారము గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క లేడీస్ కూడా, మీరు గాన దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవద్దు, కావాలని కేసు పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ లాక్కోవడం ఇట్లా చేయొద్దు. సో ఇది కూడా ఒక సోషల్ ఇష్యూవేను. 406 ప్రకారం, ఐపీసీ 406 ప్రకారం ఏం జరుగుతుందంటే, మీరు మిమ్మల్ని కానీ హింసించినట్లయితే వాళ్ళ నుంచి డివోర్స్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం వసూలు చేయొచ్చు. అది ఇక్కడ చెప్తుంది అనమాట 406. ఇంప్లీస్ రికవరీ ఆఫ్ డౌరీ ఫ్రమ్ బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు నుంచి మొత్తం వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చట్టం అయితే చెప్తూ ఉంది. అది కూడా ఏం చట్టం చెప్తుందంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. దాని కింద వచ్చేసి ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఐపీసీ 302 గుర్తుపెట్టుకోండి, ఐపీసీ 406. 302 ఏం చెప్తుందంటే, ఎవరైనా హింసించి ఆ హింస వల్ల వాళ్ళ సొంతంగా చనిపోయేలా కానీ చేసినట్లయితే వాళ్ళకి ఉరిశిక్ష విధిస్తారు. ఒకవేళ జుడిషియరీ ఫీల్ అయితే, లేకపోతే 7 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు, లేకపోతే 15,000 జరిమానా వేస్తారు, లేకపోతే 15,000 జరిమానా, 7 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించవచ్చు, లేకపోతే ఉరి శిక్ష కూడా విధించవచ్చు అని చెప్పేసి ఈ ఐపీసీ 302 అయితే చెప్తుంది అనమాట. ఓకే, ఐపీసీ 406 ఏం చెప్తుందంటే, 406 ఏం చెప్తుందంటే పెళ్లి కొడుకు నుంచి మొత్తం వసూలు చేసుకోవచ్చు, పెట్టిన నగలు కానీ మనీ కానీ ఎవ్రీథింగ్ కూడా వసూలు చేయొచ్చు అని చెప్పేసి 406 చట్టం అయితే చెప్తుంది అనమాట. అయితే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఈ డొమెస్టిక్ అంటే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా ఆడవాళ్ళు, ఆ డొమెస్టిక్ వైలెన్స్ గురవుతున్నారు కదా, అంటే అత్త పోరు అని చెప్పేసి, కోడల పోరు అని చెప్పేసి, లేకపోతే ఆ బంధువులు పోరు అని చెప్పేసి, కట్నం ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళని హింసిస్తూ కొడుతూ, తాగేసి వచ్చి కొడుతూ, రోజు తిడుతూ, లేకపోతే సెక్చువల్ గా వాళ్ళని అబ్యూస్ చేయడము, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేయడము. సో ఇలాంటివన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకి అయితే వస్తాయి అనమాట. ఓకే, అయితే వీళ్ళకి ప్రొటెక్షన్, వాళ్ళని ఆ సిచ్యువేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ 2005 యాక్ట్ తీసుకొచ్చారు. దాన్ని ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటారు. ఓకే, అయితే ఇట్ ఈస్ ఎన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1983. 1983 వచ్చేసి సేమ్ యాక్ట్ ఉండేది, దానికి అమెండ్మెంట్స్ కొంచెం మార్పులు చేర్పులు చేసేసి వచ్చేసి 2005లో మళ్ళీ ఈ యాక్ట్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకే, అయితే ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, టు ప్రొటెక్ట్ ఉమెన్ ఫ్రమ్ క్రుయాలిటీ, హరాస్మెంట్ సెక్షన్ 498A ఐపీసీ వాస్ స్పెషల్లీ ఇంక్లూడెడ్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే వాళ్ళ మీద, ఆడవాళ్ళని హింసించినప్పుడు, వాళ్ళని హరాస్ చేసినప్పుడు వాళ్ళకైతే శిక్ష ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ శిక్ష కూడా దేంట్లో పేర్కొన్నారంటే 498A ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారము చెప్తూ ఉన్నారనమాట. ఓకే, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఆ తప్పు చేసిన వాళ్ళని అయితే హింసించడం అయితే వాళ్ళకైతే శిక్ష పడడం అయితే జరుగుతుంది అనమాట ఐపీసీ 498A ప్రకారం. ఓకే, ఇక్కడ చూడండి 302 గుర్తుపెట్టుకోండి, డౌరీకి సంబంధించింది. 406 వచ్చేసి ఆ డౌరీ వచ్చేసి రికవరీ చేసుకోవడం. ఓకే, ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే 498 వైలెన్స్ కానీ ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. దాని నుంచి ఎవరైనా సరే అట్లా వాళ్ళని క్రూయల్టీగా వాళ్ళతో హింసాపూర్వకంగా బిహేవ్ చేసుకున్నట్లయితే, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే, వాళ్ళని హరాస్ చేసినట్లయితే, టార్చర్ చేసినట్లయితే ఐపీసీ 498A ప్రకారం వాళ్ళని అయితే శిక్షించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చేసి ఏం చెప్తుందంటే, ఏ టైప్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ చూసుకున్నట్లయితే
ఫిజికల్, వెర్బల్, ఎమోషనల్, ఎకనామిక్ అండ్ సెక్షువల్ అబ్యూస్ అనమాట. అంటే ఫిజికల్ అంటే వాళ్ళని కాల్చడము, కొట్టడము, వాళ్ళకి దెబ్బలు తగిలేటట్లు బాడీకి అట్లా చేయడం వచ్చేసి ఈ ఫిజికల్ కిందకి వస్తుంది. వెర్బల్ అంటే వాళ్ళని తిట్టడము, ఆ తిట్లకు వచ్చేసి వాళ్ళు బాగా డిస్టర్బ్ చేసి సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళడము. సో ఇట్లా అలా అలా ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ అంటే ఆర్థికంగా వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడము. అదేవిధంగా సెక్షువల్ అబ్యూస్ అంటే వాళ్ళని అంటే అదొక దారుణం అనమాట. వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఫోర్స్ చేయడం అట్లాంటివి. సో ఫోర్స్ చేయడం కూడా డిఫరెంట్ వేస్‌లో ఉంటుంది. మీరు మూవీస్‌లో చూడొచ్చు. సో ఇవన్నీ చేసినట్లయితే ఈ 498 ప్రకారం వచ్చి వాళ్ళకైతే శిక్ష పడుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఎలా ప్రొటెక్ట్ చేస్తారని 4 వేస్‌లో చూడొచ్చు. ఇది ప్రొటెక్షన్ ఆర్డర్స్ అని చెప్పేసి, రెసిడెన్షియల్ ఆర్డర్స్ అని చెప్పేసి, కస్టడీ ఆర్డర్స్ అని చెప్పేసి, కంపన్సేషన్ ఆర్డర్స్ అని చెప్పేసి ఈ 4 వేస్‌లో అయితే వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఎట్లా ప్రొటెక్షన్ ఎట్లా ఎవరైతే ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఇంట్లో వాళ్ళనైతే ఇబ్బంది పెట్టనీయకుండా చేయడము, అరెస్ట్ చేయడము అట్లా చేస్తారనమాట. ఓకే. అదేవిధంగా రెసిడెన్స్ వచ్చేసి ఎవరైతే ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారో అతన్ని వచ్చేసి అరెస్ట్ చేసి ఎంక్వైరీకి అయితే తీసుకెళ్తారు. తీసుకొచ్చేసి ఆ ఫ్యామిలీ నుంచి అయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే. అదేవిధంగా కస్టడీకి తీసుకుంటారనమాట. అదేవిధంగా కంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ గురయ్యారో వాళ్ళకైతే కంపెన్సేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది చట్టం చెప్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ టాపిక్ చైల్డ్ మ్యారేజెస్. చైల్డ్ మ్యారేజెస్ వచ్చేసి మనకు చెప్పుకుంటూ ఉన్నాము. మన రీసెంట్ గవర్నమెంట్ లెజిస్లేషన్స్ ప్రకారము వాళ్ళ చట్టాల ప్రకారం వచ్చేసి గవర్నమెంట్ చట్టాల ప్రకారము ఆడవాళ్ళకి వచ్చేసి 18 ఇయర్స్, బాయ్స్కి వచ్చేసి 21 ఇయర్స్ అని చెప్పేసి మ్యారేజెస్ చెప్పుకోవడం జరిగింది. ఈ 18 ఇయర్స్ కంటే ఎవరికి ముందు పెళ్ళి అయినా సరే వాళ్ళని వచ్చేసి ఆ మ్యారేజెస్ని చైల్డ్ మ్యారేజెస్గా పరిగణిస్తారు. ఓకే. అయితే 19th సెంచరీ ఆ ముందు స్టేజ్లో మిడివల్ పీరియడ్లో ఏన్షియంట్ పీరియడ్లో చూసుకున్నట్లయితే చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువ ఉండేవి. ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ జరగడానికి ఈ లోకల్ హిందూ, ముస్లిమ్స్, లో ఎకనామిక్ ఇల్లిటరేట్ గ్రూప్స్ ఉన్నారు కదా, అంటే చదువుకోని వాళ్ళు, అంత పరిజ్ఞానం లేని వాళ్ళు, అదేవిధంగా హిందూ లాసు, ముస్లిమ్స్ లాస్ ఈ చట్టాల ప్రకారం కానీ చూసుకున్నట్లయితే చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయడం అనేది మనం ఇంతకుముందు చూసామన్నమాట. అయితే ఈ మెడివల్ పీరియడ్లో ఏం జరిగిందంటే ఈ ల్యాండ్ లార్డ్స్ వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకి భూములు ఇవ్వడము, లోవర్ క్యాస్ట్ భూములు ఇవ్వడం, వాళ్ళు పంట శిస్తు కట్టలేనప్పుడు వచ్చేసి ఇట్లా పెళ్లిళ్ళు ఆఫర్ చేయడము, చిన్నపిల్లలప్పుడే వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవడం వాళ్ళ పిల్లల్ని. సో ఇట్లా దీనివల్ల కూడా చైల్డ్ మ్యారేజెస్ అనేవి అప్పుడు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఈ లోకల్ జాగీర్దార్స్ కానీ, లేకపోతే ల్యాండ్ లార్డ్స్ కానీ, లేకపోతే మైటీ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఇట్లా చేయడం వల్ల ఎక్స్‌ప్లాయిటేషన్‌కి లేడీస్ అయితే గురయ్యారనమాట. చిన్నపిల్లలు చైల్డ్ మ్యారేజ్ అయితే జరిగాయనమాట. ఓకే. అయితే రిపోర్ట్స్ కానీ చూసుకున్నట్లయితే టుడే 40% ఆఫ్ ది వరల్డ్ చైల్డ్ మ్యారేజెస్ ఆర్ అక్కడ ఇన్ ఇండియా అనమాట. అంటే 40% ప్రపంచం మొత్తం మేము చూసుకుంటే 40% వచ్చేసి భారతదేశంలో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి. అంత దౌర్భాగ్య స్థితిలో అయితే మనం ఉన్నాం అనమాట. 47% ఆఫ్ ఫీమేల్స్ ఇన్ రూరల్ ఏరియాస్, 56% మ్యారీ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్. అంటే మన విలేజెస్లో కానీ చూసుకున్నట్లయితే 47% ఆడవాళ్ళకైతే చిన్నపిల్లలకైతే మ్యారేజ్ అయిపోతుంది. అది కూడా 18 ఇయర్స్ బిఫోర్ అనమాట. యూనిసెఫ్ ఈ రిపోర్ట్ ప్రకారం అనమాట. ఈ యూనిసెఫ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2001 సెన్సస్ ప్రకారము ఈ 7% అయితే ఈ చైల్డ్ మ్యారేజెస్ తగ్గాయని చెప్తుంది. అదేవిధంగా 2011 377% అయితే ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి తగ్గాయని చెప్పేసి యూనిసెఫ్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ మ్యారేజెస్ అంటే చిన్నపిల్ల ఈ బాల్య వివాహాలు జరగడానికి కారణాలు ఏంటి అని చూసుకున్నట్లయితే కస్టమ్స్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న కస్టమ్స్, చిన్నపిల్లలు అప్పుడే పెళ్లి చేయాలి. అదేవిధంగా ప్యాట్రియార్కల్ సొసైటీ మేల్ డామినేషన్ ఎక్కువ అవడం వల్ల ఆడవాళ్ళ డిస్క్రిమినేషన్ గురి చేయడము, లేకపోతే చిన్నపిల్లలప్పుడే మనం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలప్పుడే వాళ్ళని ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఇట్లా భూములు ఇచ్చేసి లేకపోతే వాళ్ళు చేసిన అప్పులకి వాళ్ళ కూతుర్ని గిఫ్ట్గా ఇవ్వడము, కూతుర్ని అమ్మేయడం, ఇట్లా వచ్చేసి ఇవన్నీ కూడా జెండర్ రోల్స్ ఇన్ ప్యాట్రియార్కల్ సొసైటీలో చూస్తూ ఉంటాం. అదేవిధంగా కంట్రోల్ ఓవర్ సెక్షువాలిటీ అనమాట. అంటే ఎట్లా అంటే ప్యాట్రియార్కల్ సొసైటీ కదా, మేల్ డామినేషన్ ఎక్కువ ఉంది కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఆడవాళ్ళు మాత్రం కామ్గా ఉండాలి అనే భావన ఉంది కదా, అది ఒక ఆచారంగా ఫాలో అవుతున్నాం కదా. ఈ సెక్షువల్ కంట్రోల్ అనేది ఎవరి చేతిలో ఉందంటే మగాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పోతారు, ఆడవాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా. సో ఇట్లా ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే డెవలపింగ్ అలియన్స్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్. అంటే రెండు కుటుంబాల మధ్య
వాళ్ళ బంధుత్వాన్ని మెరుగుపరచడం కోసమో, వాళ్ళ సంబంధాలను మెరుగుపరచడం కోసమో చిన్నప్పుడే మీరిద్దరు భార్యాభర్తలు అని చెప్పేసి వాళ్ళ పెళ్లిళ్ళు చేయడం, లేకపోతే చిన్నప్పటి నుంచి వాళ్ళకి భార్యాభర్తలు నీకు పెద్ద అయిన తర్వాత పెళ్లి చేస్తామని చెప్పేసి ఆ చిన్న ఏజ్ లోనే వాళ్ళ మైండ్ లో వచ్చేసి ఒక థాట్ వేయడము, ఇట్లా జరుగుతూ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే డిస్హానర్, మినిమైజింగ్ ద రిస్క్ ఆఫ్ డిస్హానర్ అంటే ఎట్లా అంటే ఆ ఆ ఆడపిల్ల ఎదుగుతూ ఉంది. సో తనకి 14 ఇయర్స్ వచ్చాయి, మెచ్యూర్ స్టేజ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఎప్పుడు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో, ఎవరితో తప్పుగా బిహేవ్ చేస్తుందో, ఇదే ఆలోచన ఉంటుంది. అబ్బాయికి అయితే అట్లా ఆలోచన ఉంటుంది, పేరెంట్స్కి ఇదే ఆలోచన ఉంటుంది. సో ఎక్కడ ఎవరితో లవ్ చేస్తుందో ఇట్లాంటి ఇష్యూస్ వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి సిచ్యువేషన్ లో వచ్చేసి చిన్న ఏజ్ అప్పుడే ఎవరో ఒకరిని చూసి మ్యారేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట లోకల్గా. సో ఇది కూడా మంచి పద్ధతి అయితే కాదనమాట. ఇవన్నీ కూడా రీజన్స్ చైల్డ్ మ్యారేజ్ జరగడానికి. అదేవిధంగా మౌల్డింగ్ ద బిహేవియర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అంటే ఆడవాళ్ళ చిన్న పిల్లలు ఆడవాళ్ళు వీళ్ళ గర్వాన్ని అలచాలంటే ఖచ్చితంగా పెళ్లి చేయాలనే భావన కూడా మనం వింటూ ఉంటాం విలేజెస్ లో. ఉమ్, ఎవరన్నా విలేజెస్ లో చూడండి, ముసలి వాళ్ళు అంటూ ఉంటారు నీకు పెళ్లి చేస్తే తిక్క కుదురుతుంది అన్నట్టు. సో అట్లా అన్నమాట, అలాంటి మైండ్ సెట్ ఉండడం వల్ల కూడా అది కూడా కారణం అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఎకనామిక్ పరంగా చూసుకున్నట్లయితే ఎర్లీ చైల్డ్హుడ్ మ్యారేజెస్ ఇస్ లెస్ ఎక్స్పెన్సివ్ దెన్ గ్రోన్ అప్ అండ్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ ఆన్ బై పేరెంట్స్ ఆర్ సేవ్డ్ ఆఫ్ అప్బ్రింగింగ్ స్టిల్ 18 ఇయర్స్. ఈ సోదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ చిన్నపిల్లలప్పుడు మ్యారేజ్ చేస్తే ఆ పెళ్లి ఖర్చులు అనేవి తగ్గుతాయి, వాళ్ళకన్నా పెద్దరిగితే ఆ పెళ్లి ఖర్చులు అనేవి పెరుగుతాయి అని చెప్పేసి అది కూడా ఒక మైండ్ సెట్ ఉండడం వల్ల అది కూడా ఒక మైండ్ సెట్ ఉండడం వల్ల చైల్డ్ మ్యారేజెస్ అని కూడా పెరుగుతూ ఉన్నాయి అనమాట. అయితే ఈ యాంగ్జైటీ అబౌట్ సూటబుల్ మ్యాచెస్ అంటే వీళ్ళకి సరైన పెళ్ళిళ్ళు వస్తాయో లేదో, ఇంకా పెరిగే కొద్దీ ఏజ్ పెరిగే కొద్దీ పెద్దవాళ్ళు చేస్తారు, అదే ఇప్పుడు మంచి సంబంధం వచ్చేసింది చేసేద్దాం అని చెప్పి చిన్న వయసులోని వాళ్ళకైతే మ్యారేజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఆ పరాయి దహనం అంటే ఆడపిల్ల ఎప్పుడైనా పరాయి వాళ్ళ మనిషే కానీ మన ఇంట్లో మనిషి కాదు, వేరే వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్న భావంతో కూడా ఎప్పుడైనా చేసేయాల్సిందని చెప్పేసి అట్లా కూడా చేసేస్తూ ఉన్నారు అనమాట. అదే విధంగా గవర్నమెంట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ పొలిటికల్ కమిట్మెంట్స్, వాళ్ళకి కమిట్మెంట్స్ సరిగా లేకపోవడం వల్ల, వాళ్ళు సరిగా పాలసీస్ తీసుకురాకపోవడం వల్ల, సరిగా వాళ్ళు యాక్షన్స్ తీసుకోకపోవడం వల్ల కూడా చైల్డ్ మ్యారేజెస్ అయితే జరుగుతుంది అనమాట. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ ఈ సొసైటీ నుంచి ఈ రిలేటివ్స్ నుంచి ఎప్పుడు చేస్తావు, పెళ్ళి ఎప్పుడు చేస్తావు, ఇట్లా వీళ్ళు వాళ్ళ సోది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ బాధ తట్టుకోలేక పేరెంట్స్ కూడా ఇనిషియల్ స్టేజెస్ లోనే చిన్న ఏజెస్ లోనే మ్యారేజ్ చేస్తే చేసేస్తూ ఉన్నారు అనమాట. అదే విధంగా చూసుకున్నట్లయితే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ అడ్వర్స్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ అండ్ లా అగైన్స్ ద చైల్డ్ మ్యారేజ్ అంటే ప్రభుత్వ చట్టాలు సరిగా లేకపోవడం వల్ల, అదేవిధంగా సరైన అవగాహన చేస్తే ఏమవుతుందనే భావన అంటే చిన్న ఏజ్ లో వచ్చేసి మ్యారేజ్ చేస్తే ఏమవుతుంది అనే సిచ్యువేషన్ వల్ల కూడా అవగాహన లేకపోవడం వల్ల వచ్చేసి ఈ చైల్డ్ మ్యారేజ్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది చైల్డ్ మ్యారేజ్ అంటే ఈ చిన్న పిల్లలుగా ఏజ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేస్తే ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే ఆ ఈ సెక్షువల్ అబ్యూస్ కానీ లేకపోతే ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్ బై ఎల్డర్లీ మేల్ అంటే ఆ వాళ్ళ సెక్షువాలిటీ వాళ్ళు వచ్చేసి ఆ, చిన్న ఏజ్ లోనే అట్లా చేయడం వల్ల వచ్చేసి వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళు ఎన్నో హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేల్ వచ్చేసి ఎల్డర్ పర్సన్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వీళ్ళు చిన్న ఏజ్ లో ఉండడం వల్ల వాళ్ళకి ఆ, అది బాగా మీకే అర్థమవుతుంది. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఎర్లీ టీన్ ప్రెగ్నెన్సీ చిన్న వయసులోనే వచ్చేసి వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ రావడము, ఆ డెలివరీ సరిగా కాకపోవడము, లేకపోతే చనిపోవడము. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఆ, వాళ్ళ డెత్ కి డెలివరీ టైంలో వాళ్ళు డెలివరీ చేయలేక చనిపోవడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే చిన్న బేబీని క్యారీ చేయలేక, లేకపోతే సెప్టిగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడము, లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే వచ్చేసి మాల్ న్యూట్రిషన్ పోషకాహార లోపం రావడము. ఎందుకంటే ఒక బేబీని క్యారీ చేయాలంటే వాళ్ళు వచ్చేసి హెల్దీగా ఉండాలి. సో ఆ ఏజ్ లో వచ్చేసి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది ఆ తక్కువ ఉంటుంది కాబట్టి సరిగా పోషకాహార లోపం అందకపోవడం వల్ల, పోషకాహార లోపం వల్ల ఉమ్, వాళ్ళ బేబీ వచ్చేసి ఇట్లా కాళ్ళు బెండ్ అయి పుట్టడము, లేకపోతే మెంటల్ గా అంటే డిస్టర్బ్ అయిన బేబీస్ పుట్టడము. సో ఇట్లా అయితే జరుగుతూ ఉంది. ఓకే. అయితే సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది చిన్న ఏజ్ లో చేయడం వల్ల. వాళ్ళు ఈ ఒక్కసారిగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళ మీద పడడం వల్ల ఏమవుతుందంటే సో ఆ స్ట్రెస్ తీసుకోలేక వాళ్ళు చనిపోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే. అదే విధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్పుడు మ్యారీడ్ లైఫ్ నాన్ అవేర్ అండ్ మిస్ మ్యాచింగ్ ఏజ్ అనమాట. అంటే ఆ ఏజ్ లో వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. సో ఆ ఫ్యామిలీని ఎట్లా లీడ్ చేయాలి, ఈ బేబీస్ ని ఎట్లా చూసుకోవాలి, లేకపోతే హస్బెండ్ ని ఎట్లా
చూసుకోవాలి. సో ఇదంతా తెలియదు కాబట్టి అక్కడ వచ్చేసి ఎన్నో డిస్టర్బెన్సెస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇంక్రీజ్ డొమెస్టిక్ వైలెన్స్ యాజ్ లెస్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ది ఇమ్మెచ్యూర్డ్ ఫీమేల్ చైల్డ్. అంటే అంత మెచ్యూరిటీ వాళ్ళకు ఉండదు కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ అనేది కూడా వాళ్ళు క్యారీ చేయలేక దాన్ని తీసుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే చైల్డ్ విడో అంటే చిన్న వయసులోనే వాళ్ళు ఆ, వితంతువులు అవ్వడము. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే వైఫ్స్ అబాండనింగ్ ఈజ్ కామన్. అంటే వాళ్ళు వదిలేయడము, వదిలేసినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి ఎకనామిక్ రిసోర్సెస్ ఉండదు, ఎలా బ్రతకాలో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చైల్డ్ మ్యారేజెస్ వల్ల వస్తాయన్నమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే రెసల్యూషన్స్ యాక్ట్స్ అనమాట. అంటే ప్రభుత్వాలు ఎటువంటి చట్టాలు తీసుకున్నాయి ఈ చైల్డ్ మ్యారేజెస్ అగెన్స్ట్ గా చూసుకున్నట్లయితే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైన్ యాక్ట్ 1929 అయితే తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఏం చెప్తుందంటే ఆడవాళ్ళకి వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి, మగవాళ్ళకి వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ చైల్డ్ మ్యారేజ్ కానీ చేస్తే వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ ఫైన్ వేస్తారు. అట్ ది సేమ్ టైం వచ్చేసి ఆ, ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ కానీ చూసుకున్నట్లయితే ఆ చైల్డ్ మ్యారేజ్ ప్రమోట్ చేసిన ఆ చైల్డ్ మ్యారేజ్ కి ఎవరైతే అటెండ్ అవుతారో, ఎవరైతే ఆ పెళ్లిళ్ళకి వెళ్తారో వాళ్ళని కూడా జైల్లో పెడతారు. అట్ ది సేమ్ టైము ఎవరైతే ఆ తండ్రి ఉంటాడో ఆ పెళ్లిళ్ళు చేస్తారో వాళ్ళని కూడా జైల్లో పెడతారు. అదేవిధంగా చేసుకున్న వాళ్ళని జైల్లో పెడతారు, చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీని కూడా జైల్లో పెడతారు. సో ఇవన్నీ కూడా ఈ చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1929 అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ దీనిలో వచ్చేసి 1978 అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఆ ఈ పైన శిక్షలు అనేవి కూడా విధిస్తారు అన్నమాట దీనివల్ల. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 1926 అంటే 2006 లో వచ్చేసి మళ్ళీ ఈ చైల్డ్ మ్యారేజెస్ ని ప్రొహిబిట్ చేస్తూ యాక్ట్ తీసుకొచ్చారు. అయితే దీంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యాక్ట్ తీసుకురామని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో దానిలో భాగంగానే ఈ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ని తీసుకొచ్చారు. అయితే ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇది 2006 లో తీసుకొచ్చారు, అది November 1, 2007 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ ఫోర్స్డ్ చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ ప్రొవైడెడ్ చాయిస్ టు వాయిడ్ ద మ్యారేజ్ అప్ టు 2 ఇయర్స్ ఆఫ్టర్ అడల్ట్ హుడ్. అంటే ఏంటంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 18 ఇయర్స్ బిలో ఉన్నప్పుడే మ్యారేజ్ చేశారు. సో అది చైల్డ్ మ్యారేజ్ కింద వస్తుంది, బాల్య వివాహాల కిందకి వస్తుంది. వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చి వాళ్ళు అడల్ట్స్ అయినప్పుడు కూడా 18 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ గడిచినప్పటికీ అంటే 20 ఇయర్స్ వచ్చినప్పటికీ అంటే అప్ టు 2 ఇయర్స్ ఆఫ్టర్ అడల్ట్ హుడ్ అనమాట. అంటే 18 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ అంటే అప్పటి వరకు కూడా వాళ్ళు ఆ మ్యారేజ్ ని రద్దు చేసుకోవచ్చు. ఈ మ్యారేజ్ వల్ల పుట్టిన బిడ్డ ఉంటాడు వాళ్ళైతే లీగలైజ్ అయితే చేస్తారు, చట్టబద్ధమైన బిడ్డ అంటే వాళ్ళు స్వీకరించాల్సిందే అన్నది ఈ చట్టం అయితే చెప్తూ ఉందన్నమాట. అదే విధంగా చూసుకున్నట్లయితే గర్ల్స్ కి అయితే ఖచ్చితంగా గర్ల్స్ మస్ట్ బి ప్రొవైడెడ్ రెసిడెన్సీ, వాళ్ళు ఖచ్చితంగా నివాసం అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఆ, ఎప్పటి వరకు అంటే అంటిల్ హర్ మ్యారేజ్ వాళ్ళకి వచ్చేసి ఆ, అంటే చిన్న బాల్య వివాహాలు చేస్తే వాళ్ళ నుంచి సపరేట్ చేస్తారు. సపరేట్ చేసి వచ్చేసి వాళ్ళకైతే ఖచ్చితంగా పేరెంట్స్ చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం వచ్చేసి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఎప్పుడైతే వయసులోకి వస్తారు 18 ఇయర్స్ దాటుతారు, లీగలైజ్ అవుతుందో అప్పటి వరకు అయితే రెసిడెన్స్ ఇవ్వాలి ఆ, అని ఈ చట్టం అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ ఈ చైల్డ్ మ్యారేజ్ వల్ల పుట్టిన బిడ్డ వచ్చేసి చట్టబద్ధ చట్టబద్ధమైన బిడ్డగా చేయాలని చెప్పేసి ఈ చట్టం అయితే చెప్తుంది అనమాట, చట్టబద్ధత అని చెప్పేసి. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఆ ఎవరైతే ఈ పెళ్లి చేస్తారో వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళని శిక్షిస్తారు. అదేవిధంగా ఆ పెళ్లికి అటెండ్ అయిన వాళ్ళని పర్సన్స్ అటెండింగ్ వాళ్ళు కూడా శిక్షిస్తారు. అదేవిధంగా డైరెక్టింగ్ అప్ టు ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ ఆర్ బోత్. అంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఫైన్ వేస్తారు. అయితే ఫైన్ ప్లస్ జైలు శిక్ష అనేవి రెండు కూడా పడేది. నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే చైల్డ్ లేబర్ అనేది చిన్న పిల్లలు వచ్చేసి మనము ఏన్షియంట్ పీరియడ్ లో మెడివల్ పీరియడ్ చూసుకున్నట్లయితే డ్యూ టు ద అంటే పవర్టీ అంటే పేదరికం వల్ల వాళ్ళు వచ్చేసి 5 ఇయర్స్ నుంచి వాళ్ళ పనిలోకి వెళ్ళడం, కంపెనీలో వర్క్ చేయడం. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా చూసాం మూవీస్ లో. సో మూవీస్ లో వాళ్ళు చిన్నపిల్లల దగ్గర పని చేయించడం ఇట్లా ఉండేది. సో దానివల్ల ఓల్డ్ వెరీ స్మాల్ ఏజ్ లో వర్క్ చేయడం వల్ల వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేక అంత స్ట్రెంత్ లేక ఉమ్, వాళ్ళ మెంటల్ గా డిస్టర్బ్ అవ్వడము, ఉమ్, ఆ ఆ పెయిన్ తో చనిపోవడము అనేది ఎన్నో డెత్స్ అయితే మనం చూస్తూ వచ్చాం, మూవీస్ లో చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఆమ్, వాళ్ళు వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీ. చైల్డ్ లేబర్ అంటే ఏంటి? వాళ్ళు ఆర్థికంగా
పని చేస్తూ ఉంటారు. ఆర్థికంగా అంటే కంపెనీలోనే పని చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ కోసమో, ఫ్యామిలీ సిట్యుయేషన్ బాగాలేకుండా చిన్న వయసులోనే పేదరికం వల్ల వాళ్ళు పనిలో పెట్టడం అయితే జరుగుతూ ఉందన్నమాట. పార్ట్ టైం బేసిస్ ప్రకారం. ఓకే. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ద ప్రాక్టీస్ డిప్రైవ్స్ చిల్డ్రన్ ఆఫ్ దే చైల్డ్‌హుడ్, అంటే వాళ్ళ బాల్యం అంతా కూడా ఇట్లా బాగా నలిగిపోతూ ఉంది. ఈ వర్క్ చేసి ఏమి తెలియని ఏజ్‌లో. హ్మ్. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫిజికల్‌గా కూడా చాలా ఫిజికల్‌గా, మెంటల్‌గా అయితే కూడా వాళ్ళంత డెవలప్ అయ్యి ఉండరు కాబట్టి వాళ్ళైతే చాలా అంటే చాలా సఫర్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనికి కారణాలు పావర్టీ అనమాట. పేదరికం గాని, లేకపోతే సరైన స్కూల్స్ లేకపోవడం గాని, అదేవిధంగా చూసుకుంటే గ్రోత్ ఆఫ్ ఇన్ఫార్మల్ ఎకానమీ, అంటే సరిగ్గా ఎకానమీ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకపోవడం గాని, ఇవన్నీ కూడా చైల్డ్ లేబర్‌కి కారణాలని చెప్పొచ్చనమాట. నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే 1998లో నేషనల్ సెన్సస్ అనేది చేశారు. అప్పుడొచ్చేసి చైల్డ్ లేబర్ ఎంతమంది ఉన్నారంటే 4 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల అంటే 4 ఇయర్స్ బేబీ అంటే అప్పుడే నడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా పనికి తీసుకెళ్లేవాళ్ళు. సో అప్పుడు కానీ చూసుకున్నట్లయితే 12.6 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు చైల్డ్ లేబర్ ఉన్నారంట. అదేవిధంగా చూసుకున్నట్లయితే టోటల్ పాపులేషన్, అవుట్ ఆఫ్ టోటల్ చైల్డ్ పాపులేషన్ 253 మిలియన్ వచ్చేసి 5 to 14 ఇయర్స్, అంటే 4 to 15 వచ్చేసి 12.6 మిలియన్, 5 to 14 వచ్చేసి 253 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు చిన్న పిల్లలు వచ్చేసి బా ఇట్లా చైల్డ్ లేబర్‌గా అయితే ఉన్నారు. చిన్న వయసులోనే పనులు చేసుకుంటూ. ఓకే. అయితే 2009-2010లో వచ్చేసి నేషనల్ వైడ్ సర్వే అయితే చేయడం జరిగింది. ఆ సర్వేలో ఏం ఫైండ్ ఔట్ చేశారంటే 4.98 మిలియన్ పిల్లలు అనేవాళ్ళు ఆహ్, ఈ చైల్డ్ లేబర్ నుంచి బయటకొచ్చారు అని చెప్పడం అయితే జరిగింది. చైల్డ్ లేబర్ అనేది తగ్గింది. 4.98 పీపుల్ అనేవాళ్ళు, ఈ చిన్న పిల్లలు అనేవాళ్ళు బయటకొచ్చారని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 5 to 14 ఏజ్ వాళ్ళొచ్చేసి ఇది వచ్చేసి 2% కంటే తక్కువ అనమాట. ఓకే. అయితే ఈ 2011 సెన్సస్ వాళ్ళు చూసుకున్నట్లయితే 5 to 14 ఇయర్స్ వాళ్ళు వచ్చేసి 4.35 మిలియన్, ఏజ్డ్ 5 to 14 టు బి 4.35 మిలియన్ అండ్ ద టోటల్ చైల్డ్ పాపులేషన్ టు బి 259 పాయింట్, ఇక్కడ చూడండి ఇన్ దట్ ఏజ్ గ్రూప్. ఓకే. అంటే 4.35 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఈ చైల్డ్ లేబర్ నుంచి అయితే ఆ, వెనక్కి రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ చైల్డ్ లేబర్ అనేది ఇదైతే మనము ఏన్షియంట్ పీరియడ్ నుంచి చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా చైల్డ్ లేబర్స్ ఉన్నారు. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, 270 మిలియన్ చిల్డ్రన్స్ అనే వాళ్ళు కూడా ఇప్పటికి కూడా హ్మ్, ఈ ఈ చైల్డ్ లేబర్ గానే ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే ఫుల్ టైం వర్కర్స్, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫుల్ టైం వర్కర్స్, పార్ట్ టైం వర్కర్స్ అయితే కాదనమాట. చూసుకున్నట్లయితే చైల్డ్ లేబర్ అంటే ఎగ్జాంపుల్ టీలు మోస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు షాప్స్కి వెళ్ళినప్పుడు. సో వీళ్ళందరూ కూడా చైల్డ్ లేబర్స్ కింద వస్తారనమాట. అయితే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకుందంటే వీటిని ప్రివెంట్ చేయడం కోసము ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కానీ బచ్పన్ బజావో ఆందోళన, అంటే చిన్నపిల్లలను వచ్చేసి వాళ్ళ చిన్నపిల్లల ఆ, ఆ, బాల్యాన్ని కాపాడండి అనే ఒక, అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఒక ఉమ్, ఇప్పుడు ప్రమోట్ చేయడము, న్యూస్ ఛానల్స్ లో ప్రమోట్ చేయడము. ఓకే. ఇలాంటివన్నీ చేయడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూస్తే చైల్డ్ ఫండ్ అనేది ఒకదాన్ని క్రియేట్ చేసి ఎవరైతే ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఆ, ఆశ్రమం కల్పించడము. ఉమ్, వాళ్ళు డెవలప్ అయ్యేంత వరకు వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడము. అదేవిధంగా కేర్ ఇండియా ప్రోగ్రామ్ కానీ, లేకపోతే కలాస్ అసోసియేషన్ కానీ, లేదా చైల్డ్ రైట్స్ అండ్ యూ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అదేవిధంగా గ్లోబల్ మార్చ్ అగైనెస్ట్ చైల్డ్ లేబర్, అంటే ఈ అందరూ ఈ చైల్డ్ లేబర్కి అగైనెస్ట్ గా ఉండాలి అని చెప్పడం కానీ, లేకపోతే రైట్ ఇండియా ప్రోగ్రామ్ కానీ, లేకపోతే చైల్డ్ లైన్ ప్రోగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఎందుకు ఈ చైల్డ్ లేబర్ ని ఎరాడికేట్ చేయడానికి. ఇదంతా కూడా థియరిటికల్ బేసిస్ అండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు. బచ్పన్ బచావో ఆందోళన్, అదేవిధంగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా చేశాయన్నమాట. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఏం చేసింది, ఇవన్నీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చేసి గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1948 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1948 తీసుకొచ్చారు. దీంట్లో అయితే బిలో ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్, అంటే ఎవరైతే 14 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళనైతే ఈ ఫ్యాక్టరీలో వర్క్ చేయకూడదనే చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. వాళ్ళనైతే బ్యాన్ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే
అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ అడల్ట్స్ ఏజ్ కానీ చూసుకున్నట్లయితే అడల్ట్స్ ఏజ్ 15 to 18 years ఎంప్లాయిడ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ అంటే ఎప్- ఎ- ఆ, వాళ్ళు ఎప్పటి వరకు అంటే ఎన్ని గంటల వరకు పని చేయొచ్చు అనే రూల్స్ ను కూడా తీసుకురావడం అయితే జరిగింది అనమాట ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే మైన్స్ యాక్ట్ 1952 ప్రకారము 18 years బిలో ఉంటారు కదా, వాళ్ళని కూడా ప్రొహిబిట్ అయితే చేయడం జరిగింది అనమాట. వాళ్ళని కూడా అలా పనిలో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి చాలా మైన్స్ యాక్ట్ కూడా చెప్తుంది అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 ఏం చెప్తుందంటే ఈ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చైల్డ్ లేబర్ కిందకి వస్తారు. సో వాళ్ళనైతే పనిలో పెట్టుకోకూడదు, వాళ్ళని పనులకు పంపకూడదు, అది అఫెన్స్. సో ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష ఉంటుందని చెప్పేసి ఈ చట్టం కూడా చెప్తుంది. అయితే ఈ లిస్ట్ అనేది 2006 అండ్ 2008లో ఈ లిస్ట్ అనేది కూడా అంటే ఇది ఏ రూల్స్ ఉంటాయి కదా ఆ లిస్ట్ ని కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఆ కండిషన్స్ కూడా మా 2 times 1986, 2006లో 2008లో మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ యాక్ట్ 2000 ఏం చెప్తుందంటే ఇది దిస్ ఇస్ ఎ లా మేడ్ ఇట్ ఏ క్రైమ్ పనిషబుల్ విత్ ఏ పనిషబుల్ విత్ ఏ ప్రెసెంట్ టైం ఫర్ ఎనీ వన్ టు ప్రొక్యూర్ ఎంప్లాయ్ ఏ చైల్డ్ ఇన్ హజార్డస్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇన్ బాండేజ్ అంటే ఎవరైతే చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకుంటారో, ఎవరైతే ఆ చిన్న పిల్లలకి జాబ్ ఇచ్చి వాళ్ళని వచ్చేసి ఆ పని చేపిస్తారో వాళ్ళ దగ్గర ఆ కంపెనీలు ఉంటాయి కదా, ఆ ఆ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అంటే ఈ పనికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు అండ్ ఆ కంపెనీలు ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళని కూడా పనిష్ చేయడం అయితే జరుగుతుంది, ఇది క్రైమ్ అని చెప్పేసి అని ఈ చట్టం అయితే చెప్తుంది అనమాట. నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఈ చట్టం ఏం చెప్తుందంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు అంటే 6 to 14 years ఏజ్ ఉన్న వారికి ఖచ్చితంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్తుంది అనమాట. అదే విధంగా చూసుకున్నట్లయితే 25% సీట్స్ అనేవి ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఖచ్చితంగా ఎవరైతే ఈ చిన్నపిల్లలు ఉన్నారో, చిన్నపిల్లల్లో కూడా ఎవరైతే డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఉన్నారు కదా, అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ చిన్నపిల్లలు ఉన్నారు కదా, అంటే కాళ్ళు చేతులు సరిగా లేని వాళ్ళు, ఈ హ్యాండిక్యాప్ పీపుల్ ఉన్నారు, చిన్నపిల్లలు కానీ లేకపోతే SC ST వాళ్ళు కానీ డిసడ్వాంటేజ్ సెక్షన్స్. ఓకే, వాళ్ళకైతే ఖచ్చితంగా 25% రిజర్వేషన్స్ అనేవి ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇవ్వాల్సిందే, 25% సీట్లు అయితే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఈ చట్టం అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1987 ఏం చెప్తుందంటే చూడండి ఇక్కడ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, 1987లో కూడా తీసుకొచ్చారు అనమాట దీన్ని. ఓకే, ఇదేం చెప్తుందంటే ఈ ఇది గుర్తుపెట్టుకోండి, గురుపద్ స్వామి కమిటీ ఒక కమిటీని ఏర్పరిచారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. ఇదేం చెప్తుందంటే ఎవరైతే చైల్డ్ లేబర్స్ ఉంటారో నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ అనే దాన్ని ఫార్ములేట్ చేశారు ఈ కమిటీ రిపోర్ట్స్ ప్రకారం 1987లో. అయితే ఇది ఏం చెప్తుందంటే ఈ పాలసీ అనేది ఎవరైతే ఈ చిల్డ్రన్స్ ఉన్నారో ఈ ఫ్యాక్టరీస్ లో పనిచేస్తున్నారో వాళ్ళకి రీహాబిటలైజేషన్ అనేది కల్పించాలి, వాళ్ళకి తగిన వసతి కల్పించాలి, తగిన ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి, కాపాడాలని చెప్పేసి ఈ పాలసీ అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఎవరి రికమెండేషన్స్, ఎవరికి ఏ కమిటీ ప్రకారం రిపోర్ట్స్ ప్రకారం అంటే గురుపద స్వామి కమిటీ, అది కూడా చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1987 ప్రకారము. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ ఈ 1988 నుంచి ఎక్కడెక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేశారంటే ఎంప్లాయ్మెంట్ హ్యాడ్ ఇంప్లిమెంట్ అరౌండ్ 100 ఇండస్ట్రీ స్లైడ్ 100 ఇండస్ట్రీ స్పెసిఫిక్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్స్ టు రీహాబిలిటేట్ ద చైల్డ్ వర్కర్స్ సిన్స్ 1988. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రీహాబిలిటేట్ చేయడానికి వాళ్ళకి వసతులు కల్పించడానికి 100 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడైతే తీసుకురావడం అయితే జరిగింది అనమాట. ఓకే, అన్ని ఫ్యాక్టరీస్ లో
కనిపించట్లేదు, మీకేం కనిపిస్తుంది స్లైడ్స్? ఓకే. Employment had implemented around 100 industry specific నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్స్. అంటే ఇండస్ట్రీకి సంబంధించి, ఇండస్ట్రీలో పనిచేస్తున్న చిన్నపిల్లలకు సంబంధించి, చైల్డ్ లేబర్కి సంబంధించి 100 ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చి దాని ద్వారా వీళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించాలని చెప్పి 1988 నుంచి చైల్డ్ వర్కర్స్ అయితే రీహాబిలిటేషన్ అనేది కల్పిస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఈ యాక్ట్ ని చెప్తుంది. అదే నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్